ఒక హోటల్ గది తలుపు మూసి ఉంది. లోపల నిశ్శబ్దం. కొద్దిసేపటి తర్వాత ఆ గది తలుపు తెరుచుకుంది. కానీ బయటకు వచ్చిన వార్త మాత్రం అందరినీ షాక్కు గురిచేసింది. గదిలో ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. ఆమెతో చివరిగా కనిపించిన వ్యక్తి మాత్రం నేను తిరిగి వచ్చేసరికి ఇలా జరిగిందని అంటున్నాడు. అదే సమయంలో మా అమ్మాయి చనిపోయేంత బలహీనురాలు కాదు, ఇది పక్కా హత్య అంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో ఒక హోటల్ గది ఇప్పుడు నేర పరిశోధనకు కేంద్రంగా మారిపోయింది. ఇంతకీ ఆ గదిలో నిజంగా ఏం జరిగింది? అక్కడ చివరిసారిగా వినిపించిన మాటలేంటి? ఇద్దరి మధ్య అసలు ఏమైనా వాగ్వాదం జరిగిందా, లేక అన్నీ సజావుగానే సాగాయా? హోటల్ కారిడార్లో అమర్చినటువంటి సీసీ కెమెరాలు ఏం రికార్డ్ చేశాయి? గదిలోని ప్రతి వస్తువు, ప్రతి ఆనవాలు ఇప్పుడు ఏం చెప్పబోతున్నాయి? లంగర్ హౌస్లో సంచలనం సృష్టించిన ఈ మిస్టరీ డెత్ ఏంటి? వాచ్ దిస్. హైదరాబాద్ మెహదీపట్నంలోని లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాడ్జిలో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అల్వాల్కు చెందిన 26 ఏళ్ల రేణుకకు గోల్కొండ ప్రాంతానికి చెందిన ఫారూక్తో పరిచయం ఉంది. ఇద్దరు కలిసి నగరంలోని ఓ లాడ్జికి చేరుకున్నారు. అక్కడ ఓ గదిని బుక్ చేసుకున్నారు. సాధారణంగా హోటల్ గదికి వెళ్లిన ఇద్దరిలో కొద్దిసేపటి తర్వాత ఒక్కరు మాత్రమే బయటకొస్తే అనుమానాలు మొదలవుతాయి. కానీ ఈ కేసులో బయటకొచ్చిన కథ మరింత ఆసక్తికరంగా మారింది. పని ఉండడంతో తాను బయటకు వెళ్తున్నారని, తిరిగి వచ్చేసరికి గదిలో రేణుక ఉరేసుకొని కనిపించిందని ఫారూక్ చెబుతున్నాడు. ఆ దృశ్యం చూసి షాక్కి గురయ్యానని చెప్పాడు. అతని వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేసి అందులోని ప్రతి అంశాన్ని పరిశీలిస్తున్నారు. అయితే ఈ కేసులో అసలు మలుపు ఇక్కడే వచ్చింది. రేణుక కుటుంబ సభ్యులు ఫారూక్ చెప్పిన కథనాన్ని పూర్తిగా ఖండిస్తున్నారు. ఇది ఆత్మహత్య కాదని, తమ కుమార్తెని హత్య చేశారని వారు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా ఫారూక్ పైనే అనుమానాలు వ్యక్తం చేస్తూ ఈ ఘటన వెనుక అసలు నిజాలను బయటకు తీయాలని డిమాండ్ చేస్తున్నారు. ఓవైపు ఫారూక్ చెబుతున్నది ఆత్మహత్య కథనం, మరోవైపు కుటుంబ సభ్యులు చెబుతున్నది హత్య ఆరోపణ. ఈ రెండు వాదనల మధ్య నిజమేందన్నదే ఇప్పుడు పోలీసుల ముందున్న ప్రధాన సవాల్. ఎందుకంటే ఇలాంటి కేసుల్లో సంఘటన స్థలం చెప్పే నిజం మనుషులు చెప్పే కథల కంటే చాలా కీలకం. సమాచారం అందుకున్న లంగర్ హౌస్ పోలీసులు వెంటనే హోటల్కు చేరుకున్నారు. గదిని క్షుణ్ణంగా పరిశీలించారు. అక్కడ లభించిన ప్రతి ఆధారాన్ని స్వాధీనం చేసుకున్నారు. గదిలో ఉన్న వస్తువుల పరిస్థితి, తలుపు ఎలా ఉంది, పెనుగులాట ఆనవాళ్లున్నాయా, గదిలో మరెవరైనా ప్రవేశించిన ఆనవాళ్లున్నాయా వంటి అంశాలను పరిశీలించారు. రేణుక మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ కేసులో పోస్టు మార్టం నివేదిక అత్యంత కీలకంగా మారనుంది. మరణానికి అసలు కారణమేంటి? ఉరేసుకోవడం వల్ల మరణం సంభవించిందా, లేక అంతకు ముందే ఏదైనా హింస జరిగిందా, శరీరంపై గాయాలున్నాయా? ఇవన్నీ వైద్య పరీక్షల ద్వారానే స్పష్టమయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా ఫోరెన్సిక్స్ బృందం కూడా రంగంలో దిగింది. గదిలో లభించిన వేలిముద్రలు, జీవ సంబంధిత నమూనాలు, ఇతర శాస్త్రీయ ఆధారాలను సేకరిస్తోంది. ఎందుకంటే ఇలాంటి కేసుల్లో చిన్న ఆధారం కూడా పెద్ద మలుపు తిప్పే అవకాశం ఉంటుంది. మరోవైపు రేణుక, ఫారూక్ల మొబైల్ ఫోన్లు కూడా దర్యాప్తులో కీలక పాత్ర పోషించనున్నాయి. కాల్ రికార్డులు, మెసేజ్లు, చాట్ హిస్టరీలు, చివరిసారిగా ఎవరితో మాట్లాడారు, ఘటనకు ముందు ఇద్దరి మధ్య ఏవైనా వాగ్వాదం జరిగిందా అనే కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు 2 అంశాలు మాత్రమే స్పష్టంగా ఉన్నాయి. ఒకటి రేణుక మృతి చెందడం, రెండోది ఘటన సమయంలో ఆమెతో చివరగా ఉన్న వ్యక్తిగా ఫారూక్ ఉండటం. అయితే ఈ 2 విషయాల ఆధారంగా మాత్రమే ఎలాంటి నిర్ణయానికి రావడం సాధ్యం కాదు. అందుకే పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఫారూక్ను అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. ఒక హోటల్ గదిలో ప్రాణాలు కోల్పోయిన యువతి బయటకు వస్తున్న 2 భిన్నమైన కథనాలు. ఒకవైపు ఆత్మహత్య అని చెప్తున్నటువంటి వ్యక్తి, మరోవైపు హత్యనని ఆరోపిస్తున్న కుటుంబ సభ్యులు. దీంతో ఈ కేసు మరింత మిస్టరీగా మారింది. ప్రస్తుతం పోలీసులు పోస్ట్ మార్టం నివేదిక, ఫోరెన్సిక్ ఆధారాలు, సీసీటీవీ దృశ్యాలు, డిజిటల్ సాక్ష్యాలు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలను సమగ్రంగా పరిశీలిస్తున్నారు. ఈ దర్యాప్తులో లభించే శాస్త్రీయ ఆధారాలే రేణుక మరణానికి దారితీసిన అసలు పరిస్థితులను వెలుగులోకి తీసుకొస్తున్నాయి.